అన్న మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? లారీ ఫీల్డ్ అన్న, లారీ డ్రైవర్ని. ఏ ఏరియా అన్న మీది? రాణిగారి తోట. ఏంటన్న అసలు ఈసారి మీ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలో కూటమి నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలు నిలబడతా ఉన్నారు కదా, ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు? మేము ఇప్పటి నుంచి కూడా, మా చిన్నప్పటి నుంచి కూడా గద్దె గారికి వేస్తామన్నా. అభివృద్ధి అయితే బాగానే ఉంది. అది ఎందుకన్నా ఆయన అంటే అంత నమ్మకం మీకు? నమ్మకం అంటే ఆయన చేసే మంచి పనులు అన్న. మెయిన్ ఆపద ఉందంటే ముందే ఉంటాడు. ఇబ్బంది ఉన్నా కానీ వస్తాడు. చిన్న పెద్ద అనే ఉండదు. అందరి దగ్గరికి వస్తారు, అందరితో మాట్లాడతాడు, నియోజకవర్గంలో తిరుగుతారు, మా ఏరియాలో కూడా తిరుగుతారు. అది మెయిన్ కారణమే అది. అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆయనే ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అధికారంలో ఉన్న పరిస్థితి. అసలు మీ ప్రాంతానికి ఎలాంటి న్యాయం చేశాడు ఆయన? న్యాయం ఏంటంటే అన్న, ఇప్పుడు పెన్షన్లు చాలామందికి ఆగిపోయినాయి. అంతెందుకు మా నాయనమ్మ గారికే ఆగిపోయింది. వెళ్ళి గద్దె గారి దగ్గరికి వెళ్ళి మా నాయనమ్మ అడగగానే మనీ తీసేవడం. ఎలాగైనా కానీ ఏ ఆపద ఉన్నా కానీ, మా నాన్నగారికి ఒకసారి ఆపరేషన్ జరిగితే గద్దె గారే మెడికల్ కాగితాలు మొత్తం ఇస్తే ఆయన రిఫండ్ కింద మనీ ఇచ్చారు. అందుకని మనం ఆయనకే వేస్తాం అన్న. గద్దె గారు చాలా చాలా అంటే చాలా మంచివాడు అన్న. అది ఏంటంటే మరి ఈసారి అసలు మీ ప్రాంతంలో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? దాదాపు ఒక 50,000 మెజార్టీ దాకా ఉందన్న గద్దె గారికి. అది అంటే జనసేన కూడా గతంలో దాదాపు 30,000 పైచీలు కోట్లు గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం. ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుందంటారు? మా యూత్ మొత్తం కూడా జనసేన ఓట్లు మొత్తం కూడా గద్దె గారికి అన్న. అది కన్ఫామ్. అందుకే మెజార్టీ 50,000 అంటుంది. అది ఏంటంటే అసలు మరి ఆయన గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు మీ ప్రాంతానికి? అసలు మా ఏరియాలో ప్రతి ఒక్క అభివృద్ధి కూడా ఆయన వల్లే జరిగిందన్న. అది రామలింగేశ్వర కట్టదాకా మొత్తం కూడా ఆయనే వేసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిందన్న. అంతేగాని అంతకుముందు ఫ్లైఓవర్ కూడా కేసినేని నానిగారి ద్వారా టీడీపీ హయాంలోనే జరిగింది ఇవన్నీ కూడా. అదన్న. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కానీ, అలాగే రిటైనింగ్ వాళ్ళు కూడా మేమే పూర్తి చేసామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అలా చూడొచ్చు. నా సంక్షేమం అంటే మెయిన్ పింఛన్లు అయిపోయినాయి అన్న. చాలామందికి కూడా చెప్పాను కదా దాని గురించి. మా నాయనమ్మ గారికి ఆయనే పర్సనల్గా ఇచ్చారు, మామూలుగానే కాదు. నాకు ఏదన్నా అవసరం ఉన్నా కానీ, పర్సనల్గా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏదన్నా కానీ గద్దె గారే అన్న. అది ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని గారు, ఒకవైపు కేసినేని నాని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు. ఏంటి అసలు ఎలా ఉండబోతుంది మీ విజయవాడ ప్రాంతం? విజయవాడకి చెప్పేది ఏం లేదన్న. మెజార్టీ 50,000 మెజార్టీ గద్దె గారే వచ్చేది. దాంట్లో నో మోర్ డిస్కషన్స్. అది ఫిక్స్. ఎంపీ క్యాండిడేట్కి ఎలా ఉంటుంది? కేసినేని చిన్ని గారే అన్న. ఆయనకి అంతే మెజార్టీ ఖచ్చితంగా వచ్చింది. ఓవరాల్గా కూటమి గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే వైసీపీకి? కూటమే గెలిచిద్ది అన్న. అది మటుకు ఫిక్స్. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? మరి శ్రీనివాస్. ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రాఫర్ని. ఏ ఏరియా అన్న మీది? ఈ ఏరియా రాణిగారి తోట. 30 సంవత్సరాల నుంచి ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. గద్దె రామ్మోహన్ అభిమానిని. ఏది చేయాలన్నా ఆయన ఏదైనా ప్రతి దానికి చేస్తూ ఉంటాడు. ఇస్త్రీ బండిలైనా అయినా ఏదన్నా ఆర్థిక సాయం చేయాలన్నా చేస్తూ ఉంటాడు. ఒక గొడవలకి వెళ్ళడు, ఒక పస్తానికి వెళ్ళడు, ఒక దేనికి వెళ్ళడు. అంత వ్యక్తి. మా గారు కూడా అంతకుముందు వచ్చింది, ఇంతకుముందు చేశారు, అన్నీ చేశారు. అది ఇంకంతకంటే ఇంకా ఏం చెప్పేది ఏమి లేదన్నా. గద్దె రామ్మోహన్ గారు విజయం పొందుతాడు. అంటే మరి ఒకవైపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి అసలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు, రిటైనింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయలేదని ఆరోపణలు చేస్తారు. రిటైనింగ్ ఆయనే చేశాడు, ఆయమలో చేశాడు, ఆపేశారు రిటైనింగ్. ఈ మధ్యలో ఇది వచ్చింది కాబట్టి, వైసీపీ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. మధ్యలో ఆయన ప్రభుత్వంలో వచ్చింది, ఆయనే చేశాడు అన్నీ. అది సార్. మరి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? దాని ప్రభావం ఏముంది? ఆయన మంచితనం, ఆయనది వ్యవహారం, ఆయనది చూసుకుంటున్నాడుగా, చేశాడు, అన్నీ చేశాడు. మొన్న కూడా వస్తుంది, వార్తల్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆయన ఏది చేయలేదు తప్పు. మధ్యలో ఆగిపోయింది. పాకాలు ఉన్నాయి, ఇది తారక నగరు. ఆయన ఎన్నోసార్లు చేయాలని ఈ 5 సంవత్సరాలు చేశారు. ఆయన ఆపాడు, ఆయనే చేస్తున్నాడు. అది మరి అవినాష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన ఈ ప్రాంతానికి అభివృద్ధి
దాన్ని గెలిపిస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు మరి? ఏమో సార్ మరి అది ఎలాగ ఉంటుందో ఏంటో మరి తెలీదు. మరి ఈయన 3 సార్లు ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశారు. అది మాది ఏంటంటే పెద్ద మనిషి ఒక పద్ధతిగా ఉంటాడు, ఒక వ్యవహారంగా ఉంటాడు, ఒక ఇదిగా ఉంటాడు. ఏంటంటే చిన్నోడు వెళ్ళినా పెద్దోడు వెళ్ళినా గౌరవిస్తాడు. అది మాది. ఏంటంటే ఏది చెయ్యాలన్నా ఏంటంటే గొడవలకు వెళ్ళేవాడు కాదు. అది మరి మళ్ళీ ఆయన గెలిపించుకుంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది మీ ప్రాంతానికి? మంచిదే జరుగుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా సాయం చేయమంటే అది చేయమంటే ఇది చేయమంటే చేస్తాడు సార్. ఏంటంటే రిక్షా బండ్లు ఇమ్మన్నా, ఇస్త్రీ బండ్లు ఇమ్మన్నా, ఎవరు అడిగినా ఏంటన్నా ఇదిగో వెళ్ళామనుకో సార్ ఏంటని అది ఉంది. ఏంటి మరి అసలు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు? ఏమి లేవు. ఏంటంటే ఈ రోడ్లు ఈ కొంచెం గలీజ్గా ఉంది ఈ 18వ డివిజన్. అది అంతకంటే ఏమీ లేదు. అసలు మీ ప్రాంతం నుంచి ఎంత మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది గద్దె రామ్మోహన్ రావు గారికి? తెలియదు సార్. అది ఏంటంటే అది తెలియదు. గతంలో దాదాపు 17,000 పైచీలకు మెజారిటీతో గెలిచారు కదా, ఈసారి ఎలా గెలుస్తారంటారు? అసలు ఈ తడవ ఎక్కువే రావాలి. ఏంటంటే కూటము 3 అయినాయి. తెలుగుదేశం, సైకిల్ అన్నీ. అది జనసేన ప్రభావం ఉంటుంది అంటారు అయితే? ఉంటుంది. ఆయనది పెచ్చిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది కూడా. అది మీ ఎంపీగా కేసినేని చిన్ని గారు కంపల్సరిగా విజయం పొందుతాడు. ఏంటంటే అన్నా క్యాంటీన్లు ప్రతి ఈదికి పెట్టాడు. ప్రతి ఈదికి అన్నం లేకపోతే అన్నం తీసేసాడు ఆయన గారు. అన్నం ఈ సందుకు రమ్మంటే ఆ సందుకు యాను మినీ యాను ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చాడు. నేను తిన్నా. మరి ఎందుకు? అది ఏంటంటే నలుగురు తెలియాలిగా. అది అది భవిష్యత్తులో బాగుంటుంది. అది ఓకే. ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు పోటీ? టీడీపీ వస్తుంది, చంద్రబాబు విజయం. ఓకే. నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీకి వస్తున్నారు. మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఈసారి ఎవరు గెలిస్తే మీ ఏరియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? గద్దె రామ్మోహన్ రావు. అంటే ఎందుకనన్నా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఉన్న దాన్ని బట్టి, ఇప్పుడు పేదలు అనేవాళ్ళు, ఇసుక తోలుకునేవాళ్ళు, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇసుక అనేది మామూలుగా వచ్చింది. వీళ్ళు ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి అంటే ఉన్నవాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలంటే కుదరదుగా. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించింది వేరే ఉంటుందిగా. ఇప్పుడు అలా అని మోటార్ ఫీల్డ్ వాళ్ళు, ఇటు టాపీ పని వాళ్ళు, ఇటు మన పేదలు ఇసుక మూలంగా చాలా ఇబ్బంది పడ్డారు. అది నాకు నచ్చదు. అంటే ఈరోజు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉన్న గద్దె రామ్మోహన్ గారు పేదలను ఎవరిని పట్టించుకోలేదు, ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు, మా ఏరియాకి ఎవరు డెవలప్ చేయలేదని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారా? అది మూర్ఖులు అంటాను అన్న నేను. అంటే ఏరియా నువ్వు వచ్చేసి చూసి మాట్లాడితే అది వేరు. అంటే ఇప్పుడు మీడియా దొరికిందని చెప్పేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అంటే డెవలప్ అయిందా లేదా అని చెప్పేసి నువ్వు రావాలి, చూడాలి, తెలుసుకోవాలి, తెలియపరచాలి ప్రజలకి. అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు జనాల్ని ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా సోమరిపోతులు చేసినట్టు. ఇప్పుడు అమ్మఒడి అని అదని ఇదని ఏదో ఒకటి పెట్టారు, సచివాలయాలు పెట్టారు, దాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నారని తెలిసింది, మామూలుగా వచ్చింది. అది కూడా పెద్ద ఇది రంగా నేను అనుకుంటున్నా. అంటే ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందన్న మీ ప్రాంతంలో? ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే యువత పరిస్థితి కొద్దిగా పర్లా. అంటే మన రోడ్లు వేసే విషయంలో కానీ, ఏదైనా కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, ఏదైనా కానీ చాలామందికి పని దొరికింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మా వాళ్ళు ఉన్నారు సచివాలయంలో, వాళ్ళు వాలంటీర్లు, వీళ్ళు ఉన్నారు అనుకోవటం తప్పించి పని అవ్వట్లేదు. అందుట్లో యువత కూడా కొద్దిగా ఖాళీగానే ఉన్నారు. అంటే అన్న ఈరోజు రిటర్నింగ్ వాళ్ళ విషయంలో దాదాపు మొత్తం మేమే పూర్తి చేసాము, టీడీపీ వాళ్ళు ఊరికే శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు పూర్తి చేశారంటారు? ఏం చెప్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన బ్రిడ్జే కదా ఇది, ఫ్లేవర్ ఇది కానీ అది కానీ. ఆయన బ్రిడ్జ్ మొదలుపెట్టిన తర్వాత ఈ సంవత్సరం ఆయన నెగ్గి, అదే పోయిన ఎన్నికలు ఆయన నెగ్గి దీన్ని మామూలుగా ఓపెనింగ్ చేసుకున్నారు. అదంతా మన అకౌంట్లో వేసుకున్నానంటే అటు కుదరదుగా. ఆయన మొదలేసింది, ఆయన చివరి దాకా తీసుకొచ్చాడు. చివరి క్షణంలో ఓట్లు అటు పడటం వల్ల, ఆయన గెలవడం వల్ల అటు పోయిందని చెప్పేసి అంటమే. కానీ అది పూర్తి చేసింది మామూలుగా మ్యాక్సిమం అయితే విజయవాడకి ఫ్లేవర్లు రావడానికి కానీ, విజయవాడ అనే కాదు ఏ ఏరియాలో అయినా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు పరంగా ఆయనే గ్రేట్.
అంటే అన్న ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు గద్దె రామ్మోహన్ గారు ఈసారి ఏం చెప్తారు? లేదు గద్దె రామ్మోహన్ గారు పక్కా ఒక 1,00,000 పైనే ఉంటాయి. ఈరోజు దేవినేని అవినాష్ గారు సవాల్ చేస్తున్నారు, ఈ నియోజకవర్గంలో నేను మంచి చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందాయి, ఈరోజు రిటర్నింగ్ వాల్ కట్టించాము, సెంటు స్థలం కూడా ఇచ్చాను ఈ ఏరియాలో అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఈ రోడ్డు మొదలేసి వారం అయిందన్న, ఉపయోగం ఏముంది? ఏ లేదుగా. మూల రోడ్డు ఇది బ్లాక్ చేసి అడ్డు పెట్టారు. ఇప్పుడు మందే కదా ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో చేయాల్సిందంటే క్షణంలో చేయొచ్చు. ఇది చిన్న రోడ్డు, ఈ వారం అయింది ఇక్కడ పోసి, ట్రాఫిక్ ఎంత, ఈ రోడ్డు ఎంత, ఈ ఏరియాలు ఏంది అదే చూసుకోవాలి కదా. వారం అయింది, ఏం చేశారు? చేయలేదు కదా. మరి ఎలా ఉంటుందంటారా ఈసారి ఎన్నికలు అనేవి? దాదాపు నేనే గెలుస్తానని సిద్ధం అంటూ సభలు పెడుతూ బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు? ఎన్ని సిద్ధాలు చేసినా ఎన్ని పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదన్న. చూశారు, పడ్డారు, కష్టాలు పడ్డారు. ఈసారి పడాలనుకోరు ఎవరు. 4 సంవత్సరాలు పడ్డారు, ఇంకో 4 ఏళ్ళు పడాలంటే కష్టం కదా. చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. అంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు కేశినేని నాని గారు వైసీపీకి వెళ్ళారు, మరోపక్క కేశినేని చిన్ని గారు పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి, ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు పోటీ చేసినా ఏది చేసినా వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన వాళ్ళు డిపాజిట్లు గల్లంతుంది. ఈరోజు అవినాష్ గారికి డిపాజిట్లు వస్తాయంటారా? ఇప్పుడేగా ఫస్ట్ టైం, ఆయన చేసింది ఏం లేదు, ఎవరు చూడలేదు. గడప గడప ప్రోగ్రాం పెట్టుకున్నారు కానీ దాని రెస్పాన్స్ ఏం లేదు. మ్యాక్సిమం టీడీపీ రావాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సైదారావు అండి, ఏం చేస్తుంటారు? యాంటీగా ఉండండి. రైట్, ఏంటి ఎలా అనిపించింది ఏంటి పరిపాలన జగన్ గారు? వద్దని దండం పెట్టుకోవచ్చండి ఆయన పరిపాలన. పింఛన్ లేదు, ఏమి లేదు, ఏముందండి ఆయన ఇంట్లో వాళ్ళు. హ్యాండిక్యాప్డ్ అంటారు, మీకు పెన్షన్ రాకపోవడం ఏంటి? మా తాతగారిది ఆస్తి ఉందండి, ఆస్తి ఉంది, పింఛన్ అయిపోయాడు. ఇంట్లో వాళ్ళు బయట నెట్టేస్తారు. పింఛన్ ఎవరు పెడతారండి? అదండి. మరండి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటారు పోటీ? మా గద్దె రామ్మోహన్ రావు గారు ఆయనే గెలుతాడు, గద్దె గారే గెలుతాడు. అదండి. ఏమండి ఎందుకని అసలు మాకు పనులు లేవు. పనులు ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కొద్ది పనులు బాటలు ఉంటాయి. ఇసుక లేదు, పని లేదు, ఏమి లేదు. ఇంకెట్ట గెలుతాడు? ఆయనే గద్దె, ఆయనే గెలుతాడు. అంటే 10 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, ఇక్కడ గెలిచి ఆయనే అధికారంలో కూడా ఉన్నారు. ఎలాంటి న్యాయం చేశారు ఇక్కడ మీ ప్రాంతంలో? ఏదైనా ఇబ్బంది అంటే వస్తాడండి, వచ్చేది పరిష్కార మార్గం అది కానీ పొలిటీషియన్ కానీ ఏదైనా రూపాయి సాయం చేస్తూనే ఉన్నాడు ఆయన. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా చురుగ్గానే తిరుగుతూ ఉన్నారు కదా మీ ప్రాంతంలో? తిరుగుతూ ఉన్నారు కానీ ఇంతవరకు ఆయన గెలవలేదు, రాలేదు. గద్దె గారికి వచ్చాడు, చేస్తున్నాడు. అది బాబా ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు సగం కట్టి వదిలేశారు, మేమంతా పూర్తి చేసాం, 3 అంతులు మేమే కట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి ఇక్కడ? వాస్తవం టీడీపీ వాళ్ళు మొట్టమొదటి మొదలుపెట్టింది, అది మధ్యలో వీళ్ళు చేశారు. అది ఏంటి అసలు మీ ఏరియాలో సమస్యలు ఏంటి అసలు? ఒకటి అన్ని పనులు మెయిన్ పని, ట్రాఫిక్ పని, ఇసుక పని అవి ఉంటే మేము తిప్పుకుంటాం. అయ్యే లేవు, ఏమి లేదు, ఇంకేం ఉండదండి. ఏమంటే ఎందుకని పనులు ఆగిపోయినాయి ఈరోజు? కిస్ట్లో ఇసుక లేదు, ఇసుక డబ్బు విపరీతమైన రేటు, రేటుకి వెళ్ళాలి, అది దానివల్ల అండి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇసుక విపరీతమైన దోపిడీ చేశారు అని చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు, ఆయన మీద కేసు కూడా వేశారు కదా. ఏటి వేసారా? ఏమి లేదండి. అప్పుడు ఆయన పనులు ఉన్నాయి, రూపాయి చేసి ఉండేది, అన్న క్యాంటీన్ ఉండేది, 10 తినేది, ఏవి లేవు. ఇసుక రేటు విపరీతమైన, టాప్ పని లేవు, రాణిగారితో కంకరతో పని వీళ్ళకే లేవు. అదండి. ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రానికి? మాకు బాగుపడుతూ మాకు ఆశ ఉందండి. ఆయన గెలిస్తే మళ్ళీ కొద్దిగా లైన్లో బాగా అప్పులాగా ఇసుక వచ్చి కొద్దిగా బాగుంది, ఆశగా ఉంది. మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి అంటారు? ఓపెన్ అవుతాయండి, చేస్తా అన్నారు గద్దె గారు. ఎలా స్నేహితులు ఎమ్మడి దించుతా అన్నాడు. అది ఏం హామీ ఇచ్చారు అసలు గద్దె రామ్మోహన్ గారు మీకు? అన్నా క్యాంటీన్ పెడతాడు, ఇసుక ఇది సంగతి ఏదైనా నువ్వు చూసుకుంటా అని అన్నాడు ఆయన. అది కబురు చేస్తే వస్తున్నాడు. అది 3వ హ్యాట్రిక్ గెలుస్తారంటారు అయితే? బంగాళాకి వెళ్తాడు, ఆయనే గెలుతాడు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? మెజార్టీ ఇంత చెప్పలేను కదండి, ఆయనే గెలుతాడు. అది. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారన్న? ప్రైవేట్ ఎంప్లాయీ. ఏ ఏరియా అన్న మీది? ఇక్కడ కృష్ణలంక. మరి మీ ప్రాంతానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు కూటమి నుంచి, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో నిలబడ్డా ఉన్నారు కదా, ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? అవినాష్ గారు గెలిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకన్నా? యువకుడు, ఉత్సాహవంతుడు, కొత్తవాడు, అందువల్ల. గత 10 సంవత్సరాల నుంచి గద్దె రామ్మోహన్ రావు గారే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేస్తూ ఉన్నారు కదా,
ఎలాంటి న్యాయం చేశారు అంటే అభివృద్ధి చేశారంటారు అసలు? విద్యారామన్ రావు గారు చేశారు కానీ కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉండటం వల్ల వర్క్ అవ్వలే అందువల్ల జరగలేదు కొన్ని పనులు జరగలేదు. దానివల్ల అంటే గెలిచే అవకాశం లేదంటారు? గెలిచే అవకాశం ఉన్న అవినాష్ గారు గెలిస్తే కొంచెం యువకుడు కదా, ఫస్ట్ టైం అతనికి ఛాన్స్ ఇస్తే బాగుండని నా ఆలోచన. బాబు ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టారు కదా, దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు అసలు? రిటైనింగ్ వాల్ ఎఫెక్ట్ ఉండదండి. పూర్తి చేశారు. ఫౌండేషన్ వేసింది గద్దె గారైనా, పూర్తి చేసింది అవినాష్ గారు. ఎవరైనా రేపు ఎవరు గెలిచినా పూర్తి చేసిన వాడిని అడుగుతారు కదా, దానివల్ల దాని ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది. ఓవరాల్గా అవినాష్ గారు గెలుస్తారని నా ఉద్దేశం. ఓవరాల్గా పరిపాలన ఎలా అనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా? ప్రతి పథకం అందరికీ అందింది ఏదో ఒక విధంగా. నలుగురుంటే ఒక్కరికైనా అందింది, అందరికీ ఏదో ఒక పథకం అందింది. ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. అంటే అప్పులు చేసి పథకాలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎవరు చేసినా అప్పులు చేయాలి, నీ డబ్బులు ఎవరో నా డబ్బులు ఎవరో, ఎవరు చేసినా అప్పులు చేయాల్సిందే. మన డబ్బులు మనకే ఇస్తారు ఎవరు ఇచ్చినా సరే. ప్రస్తుతం నాకు డబ్బులు వస్తున్నాయి లేదని చూస్తారు జనాలు ఎవరైనా. అంతవరకు నా జేబులో ఎవరి జేబులో గవర్నమెంట్ డబ్బులు మనకి ఇస్తారు అంతవరకు. ఏ పథకం అయినా ఏ గవర్నమెంట్ అయినా మన డబ్బులే ఇచ్చేది అంతే. ఏదో పథకం అయితే అందుతుంది, అది పక్కా గ్యారెంటీ. రేట్లు ఎలా ఉన్నాయన్న అసలు? కరెంటు బిల్లులు కానీ పన్నులు కానీ? పన్నులు రేట్లు అన్నీ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. నా చిన్నప్పుడు పెట్రోల్ 15, ఇప్పుడు 100. మార్పు కాలానుగుణంగా మార్పు జరుగుతూనే ఉంటుంది. కాలానుగుణంగా మనం వెళ్తూ ఉండాల్సిందే. ఎవరు వచ్చినా అంతే. ఇప్పుడు మనకేం పెట్రోల్ 10 రూపాయలు ఇస్తే మనకేం చేసేది ఏం లేదు. దానికి తగ్గట్టు మనం చేస్తేనే మన ధరలు పెరిగినా సరే కొంచెం మనం నిలవగలుగుతాం. అంతేగాని మనకు తక్కువకి ఇచ్చేసి అప్పులు పాలైపోతే చేసేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ నాన్నగారి ప్రభావం ఎలా ఉంటుందంట? కేసీఆర్ నాని గారు పర్వాలేదు, అంతకుముందులో టీడీపీలో ఉన్నారు ఆయన. కాకపోతే ఎవరి జోలికి వెళ్ళడు. పని అయితే చేస్తాడు, చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు, దాంట్లో మార్పు లేదు. గెలిచే అవకాశం ఉంది ఆయన? 100% గెలుస్తాడు పక్కాగా. అనుభవం ఉన్నాడు కదా, 10 ఏళ్ళు చేశారు, అనుభవం ఉన్నాడు, స్ట్రైట్ మనిషి, గెలుస్తారు ఖచ్చితంగా. అంటే అదే అనుభవం 10 ఏళ్ళు మరి ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా చేశారు. కరెక్ట్ క్వశ్చన్ వేశారు, బాగానే ఉంది. అనుభవం ఉంది కానీ గద్దె గారు చేసే అవకాశం ఉంది, పక్కన వాళ్ళు చేయలేరు కొందరు. ఓకే, గద్దె గారు ఎప్పటికీ మంచి పేరు ఉంది దానికంట్లో. పక్కన వాళ్ళు జడగొడుతున్నారు మెయిన్. అంటే ఆయన చిన్నపిల్లడు కాదు, వినడని కాదు అని కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పదు. నేనైనా ఆయనైనా ఎవరైనా కొన్ని కారణాల వల్ల లొంగిపోవాల్సిందే పక్కాగా. ఇక్కడ అనుభవం ఉన్నా లేకపోయినా, అక్కడ అనుభవం ఉన్నా లేకపోయినా కొన్ని కారణాల వల్ల కొందరు అలాగవుతున్నారు. దానివల్ల గద్దె గారు మనిషి చాలా మంచివాడు, దానికి వ్యక్తిగతంగా కానీ రాజకీయంగానే చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చేయనిట్లా ఆయన పార్టీలోనే శత్రువులు. ఓపెన్గా చెప్పాలంటే ఆయనకి బీసీలు ఎస్టీలు ఎప్పుడు సపోర్ట్ ఉండేవాళ్ళు, కొన్ని కారణాల వల్ల లేరు, ప్రస్తుతానికైతే లేరు. అంటే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో న్యాయం చేయగలిగామని చెప్పేసి అంటూ ఉన్నారు. గద్దె గారు చేస్తున్నారు, చేశారు కూడా. పేరు పెట్టి పిలిచేవాడు గద్దె రామ్మోహన్ రావు గారు ఎవరైనా సరే, దానికి మార్పు ఏం లేదు. కానీ పక్కన కొందరు ఉండటం వల్ల మైనస్. ఆయన వ్యక్తిగతంగా మంచివాడే, మంచి నాయకుడే, మచ్చలేని నాయకుడే. ఎంత మచ్చలేని నాయకుడు అయినా పక్కన వాళ్ళు చెప్పిన మాటలు వింటే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, అది ఉద్దేశం. అంటే ఎంత తేడా వచ్చే అవకాశం ఉందంటారు ఇద్దరు గెలిపే విషయంలో? గెలుపు పెద్ద తేడా ఉండదు, ఎవరు గెలిచినా ఒక అటు ఇటుగా 10,000 అటు ఇటు అంతే. అందుకే వన్ సైడ్ అయితే కాదు. గద్దె రామ్మోహన్ రావు గారికి పట్టున్న ప్రాంతం పేరుని పిలుస్తాడు. ఆయనకి పార్టీతో పని లేదు. ప్లస్ ఇప్పుడు అవినాష్కి కూడా పార్టీతో పని లేదు. ఎవరైనా పలకరించాలి ముందల. కార్యకర్త మన పార్టీ వాడిని మనం పలకరించుకోవడం గొప్ప కాదు. పక్క పార్టీ వాడు వస్తే వాడు సమస్య వాళ్ళు చేసినా చెప్పినా ఇద్దరు వాళ్ళ సముజ్యులే. కానీ దాంట్లో సీనియర్ గద్దె గారనే గౌరవిస్తాం. ఈయనైనా ఆయన, కానీ ఆయన సీనియరే. పక్కన వాళ్ళ కొంచెం గద్దె గారికి మైనస్ అండి, అది బాగా గ్యారెంటీ. మీ కృష్ణలంక ప్రాంతంలో మెజారిటీ ఎవరికి వచ్చేది, ఎంత వచ్చే అవకాశం ఉంది? పోయినసారి 10,000 ఎంతో గద్దె గారు, ఐడియా లేదా కృష్ణలంకలో. ఇప్పుడు అంత పెద్ద తేడా ఏమి ఉండదండి, అటు ఇటుగా గెలుస్తారు. పోటాపోటీనే దాంట్లో. గద్దె గారికి మంచి పేరే ఉంది. కాకపోతే అవినాష్ కొత్తవాడు, నాకు ఒక అవకాశం అని అడుగుతున్నాడు, కుర్రోడు కదా, దానివల్ల. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి, దోర్నాల వెంకటేశ్వర రెడ్డి. ఏం చేస్తుంటారు అన్న? ముఠా పని చేస్తుంటాను. ఏ ఏరియానా మీది? కృష్ణలంక ఇక్కడ తూర్పు నియోజకవర్గం. తూర్పు నియోజకవర్గం. ఏంటన్నా మరి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు ఒకవైపు, వైసీపీ నుంచి అవినాష్ గారు ఒకవైపు పోటీలో నిలబడతా ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? అవినాష్ గెలిచే అవకాశం కన్ఫామ్. అది
ఏంటంటే ధీమాగా ఎలా చెప్పగలుగుతారు? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల వల్ల ఇంకా అవినాష్ రెడ్డికి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల వల్ల అవినాష్కి వెళ్తాడు. ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్న ఏంటి అసలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు? అమ్మ ఒడి ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఇచ్చాడు, మళ్ళీ వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు, అన్నీ చేశాడు. అంటే ఈ పథకాలన్నీ కూడా అప్పులు చేసే పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు? అప్పుడు అప్పులు చేసి పెడుతున్నారంటే చంద్రబాబు వస్తే ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇస్తాడా? చంద్రబాబు వచ్చినా అప్పులు చేసి పెడుతున్నారని ఇప్పుడు ఆయన సొంత డబ్బులు, నీ సొంత డబ్బులు ఏమేవుగా, నా సొంత డబ్బులు ఏమన్నాగా. చంద్రబాబు వస్తే మనకి ఇచ్చేవి మనకి ఇవ్వాలి, మనకి ఇవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చాడు అప్పులు చేస్తున్నాడో మనకు తెలియదు. చంద్రబాబు వస్తే మనకి ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తే మనకి ఇస్తున్నాడు. అది మన సంతోషం కోసం మనం చేస్తున్నాం. అవును. మీ నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారు పనిచేశారు కదా, ఎలాంటి న్యాయం చేయగలిగారు? ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? గద్దె రామ్మోహన్ గారు మంచి మంచి వ్యక్తే కదనలా. కానీ ఏంటంటే పైన సీఎం చూసి ఎవరు వేయరు. గద్దె రామ్మోహన్ గారు వ్యక్తిగతాన్ని మంచివాడే, ఇబ్బంది లేదు. గద్దె రామ్మోహన్ గారు మంచివాడే కాదట్లా, కానీ పైన చూసి వేయరు. పైన అన్ని అబద్ధాలు చేస్తుంటాడు, అన్ని తప్పులు చదువుతుంటాడు. అదే దాని గురించి అవినాష్ గారు గెలిచే అవకాశం ఉంది, 100% ఉంది. అవును. థ్యాంక్ యూ. ఓకే బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను మామూలుగా గుమ్మస్తాగా చేస్తాను. ఏ ఏరియా బాబాయ్ మీది? మాది మహానాడు. అంటే తూర్పు నియోజకవర్గం వస్తుంది కాదు, మణిపాల్ హాస్పిటల్. అది ఇక్కడ ఎలా ఉంటుందంటారు పోటీ? మరి ఇది 2 బాగానే ఉన్నాయి. ఎలా అనిపించింది జగన్ గారు? ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు వస్తారు. డబ్బులకే పడతారు అంతే, మరి ఇప్పుడు కావాల్సింది డబ్బే కదా జనానికి. అంతే, ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు వస్తారు. అంటే మరి మొదటి నుంచి జగన్ గారు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అన్న డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు వస్తారన్న పథకాలు లేవు, గిదకాలు లేవు. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఓటుకి ఎంత ఇస్తారు? 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా? అంతే. ఎవరు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఎవరిదే డబ్బు ఉంటే వాళ్ళు ఇస్తారు. అది ఎలా ఉంటుంది మరి పోటీ ఈసారి? పోటీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారన్న నా అభిప్రాయం అదే. నువ్వు 10,000 ఇచ్చావు అనుకో, నీకేస్తారు ఓటు. నేను 10,000 ఇస్తే నాకేస్తారు ఓటు. అది ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు ఇస్తారు. అయితే ప్రజలు డబ్బుకి పడతారంటారు. మరి డబ్బులు కావాలి దేనికన్నా? ఇప్పుడు నువ్వు పొద్దునే పేస్ట్ కొంటావు, పళ్ళు దొంగవాలి, డబ్బులు కావాలా వద్దా? మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే డబ్బులతోనే ఆధారపడి ఇప్పుడు నువ్వు 10,000 ఇచ్చావనుకన్నా 10,000 ఇచ్చే నువ్వు గుర్తుంటుంది అంతే. 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేది ఏంటి? ఆ తర్వాత నువ్వు మమ్మల్ని చూడవు కదా. ఓటు ఎలక్షన్ అయిపోయినా 5:30, 6:30 తర్వాత నువ్వు మమ్మల్ని చూస్తావా? చూడదు కదా. మరి ఇంకేంటి, డబ్బే కావాలి ఎవరికైనా. ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఉంది. డబ్బులు ఎవరిస్తే వాళ్ళేనండి. జగన్ ఇంకో 10,000 ఏమనండి ఆయనకి వేద్దాం. అంతే అంటారు. అంతే మరి. ఇప్పుడు ఆయన 3,000 ఇచ్చాడు, ఈ 4 అన్నాడు, రేపు ఆయన 5 అంటాడు పెన్షన్. అంతే, ఎవరు డబ్బులే కావాలి ఎవరికైనా. మరి అప్పుల్లో ఉందంటున్నారు రాష్ట్రం. వాళ్ళు మనం ఎన్ని రోజులు బతుకుతామండి? 70 ఏళ్ళు బతుకుతాం. అప్పుడు సంగతి వాళ్ళు చూసుకుంటారు. మరి మన మీద భారం పడట్లేదు. ఎవరు పడతారు? ఎవరి మీద ఎవరు పడతారండి? ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు, పరిపాలన ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయి తెలుగు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయి ఇంకోళ్ళు వస్తారు. అది అంతే అంటారు. అంతే మరి. రేట్లు ఎలా ఉన్నాయండి ఈరోజు? కరెంటు బిల్లు ఇవన్నీ మామూలన్నా. రేట్లని ఎవరు ఏం చేయలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా రేట్లు పెరిగినా తరిగినా ఎవరు ఏం చేయలేరు. అది. థ్యాంక్ యూ బ్రో. నమస్తే బ్రో, మీ పేరు? ప్రవీణ్ అన్న. ఏం చేస్తుంటా? నేను కాంట్రాక్టర్ సూపర్వైజర్. ఏంటి ఏ ఏరియా మీద? మాది కృష్ణలంక సతీష్ కుమార్ రోడ్డు. ఏంటి ఎలా ఉంటుంది అసలు మీ ప్రాంతంలో పోటీ? ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు, ఒకవైపు అవినాష్ గారు. ఎలా ఉంటుంది? రామ్మోహన్ రావు గారు అన్న, ఆయన అయితేనే వస్తారు. ఈ 10 ఏళ్ళలో ఆయన చేసింది ఏంటంటే, ఒకప్పుడు ఏరియా అంతా బాగా గంజాయి అని అవని ఇవన్నీ బాగుండేవి. ఇప్పుడు ఆయన వచ్చాక ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా అనేది అసలు గంజాయి అనేది తగ్గిపోయింది కొంచెం. చాలా వరకు ఒక కృష్ణలంక అనేది ఒకప్పుడు బాగా అసలు ఎలా పడితే అలా ఉండేది. ఇప్పుడు కొంచెం ఆయన వచ్చాక డెవలప్ అయింది, బాగానే ఉంది. నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు కన్ఫామ్గా. అదన్న. అవినాష్ అంటారా? ఇంకా ఆయన అంటే వస్తాడులే, కానీ ఆయన 50-50 ఛాన్సెస్. ఆయన అయితే రాడన్న ఈసారి. లేదా ఆయనకి ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ఇంక రావచ్చేమో, కానీ ఈసారి లేదా ఆయన. ఇక్కడ మరి కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ కట్టాము, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది స్టార్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈడొచ్చి చేశానంటే అలా జనాలు పిచ్చలు కాదు అన్న. చేసింది టీడీపీ ప్రభుత్వం మాకు తెలుసు. సరే ఏదో ఆడు చేశాడని ఇంకా ఆడు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసామని గెలిచే అదే. ఇంకా ఆయన లేదు. టీడీపీ ఆయనే గద్దె రామ్మోహన్ రావు గారు వస్తారని అనుకుంటున్నాం. ఇంకా రావాలి, మళ్ళీ ఆయన వస్తారు.
ఏంటంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు అసలు మళ్ళీ గద్దె గారు గెలిస్తే కనుక? మళ్ళా వస్తే ఇటువైపు రిటర్నింగ్ వాళ్ళు కూడా అయిపోయిద్ది. నెక్స్ట్ ఇంకా అంటే ఇంకా ఉన్నాయిగా, ఈ ఏరియానే కాకుండా బయట ఇంకా అటువైపు పటమట ఇవన్నీ ఉన్నాయిగా, అవి కూడా అవుతాయి, బాగా ఏమైనా చేస్తారని. ఓవరాల్గా ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? లేదన్న, మాది ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు మేము 5 ఏళ్ళ నుంచి ఏ పని లేదు, ఏమీ లేదు. కాంట్రాక్టర్ సూపర్వైజర్ మా అయితే 15,000కి పని చేసుకుంటున్నాం. ఇంకా ఆయన మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వస్తే ఈసారి ఇంక విజయవాడలో ఉండవసరం, మేము హైదరాబాద్ బెంగళూరు ఎటో కూడా వెళ్ళిపోవడం. అదే ఏమంటే ఎందుకని ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళ పరిగెత్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా? ఏం లేదన్న, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ మాకు రాలా. ఇంకేమనంటే 5,000కి మేము చేయలేము. ఆ ఉద్యోగాలు 5,000కి ఒక ఫ్యామిలీని నడిపించాడు కూడా ఆ పని చేయలేడు. ఇంకా అవి చేయాలి. అసలు ఇంట్లో వాళ్ళైనా ఎలా పంపిస్తారు వాటికి? ఇంకా దానివల్ల అవ్వదు. ఇంకా ఆయన ఉద్యోగాలు ఏమీ రాలా మాకు. అమ్మఒడి కూడా అన్నారు కానీ ఫస్ట్ 2-3 సంవత్సరాలే బాగా చేశారు. ఈ లాస్ట్ 2 years అది కూడా ఆగిపోయింది. అది కూడా ఏమీ లేదు. అంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పారు కదా, మరి ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదన్న. మరి మాకైతే రాలేదన్న. మరి లోకేష్ గారు కూడా హామీ ఇస్తూ ఉన్నారు, కూటమిని కనుక గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి. నిజం అవుతుంది అది? లేదా, ఆయన వస్తే అవ్వచ్చేమో అన్న. మరి ఆయన కూడా రావాలని ఉంది కానీ మరి ఆయన వస్తారో రారో అది మన చేతులు, జనాల చేతిలో ఉందిగా. జనాలు గెలిపిస్తే రాగలరు. కూటమికి అవకాశం ఉందంటారా? ఆయనకే ఉందన్న. ఆయనే వస్తారు. గద్దె రామ్మోహన్ రావు గారు రావాలి. ఆయన వస్తే కొంచెం బాగుంటుంది. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారా ఇక్కడ అసలు? అంటే నాకు అర్థం కాలే, ఓట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన నిలబెట్టారు కదా గద్దె రామ్మోహన్ రావు గారిని. జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఆయనకు సపోర్ట్ చేసి ఓట్లు వేసే అవకాశం అలా ఏం లేదన్న. ఇప్పుడు ఎవరైనా అవ్వచ్చు. పోయినసారి మా ఇంట్లో మా ఓట్లన్నీ వైసీపీకి వేసాం. ఏది ఇప్పుడు మాకు మా నాన్నగారు ఇదే రోడ్లో రిక్షా తొక్కుంటారు మా నాన్నగారు. ఏమీ లేదు, ఏ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఈసారి మేము ఆయనకే వేస్తాం, టీడీపీకి గెలిపించుకుంటాం.